ఒక కొత్త మెంబర్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈమె పేరు వచ్చేసి పూజ. ఇక్కడ బీటెక్ చేస్తుంది. అయితే ఈమెతోటి ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోలు వస్తాయి. కొత్త కంటెంట్ తోటి మేము ముందుకు వస్తాం. చెప్పనా తిరుపతన, మనం చాలా రోజులు వీడియో చేయక వీడియోస్ అసలు చేస్తూనే లేము. నువ్వు కూడా పని ఉందని అక్కడ ఊరికి అక్కడిక్కడ వెళ్తున్నావు. నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తలేదు, ఎవ్వరు లేం కాబట్టి వస్తలేదు. అయితే రీసెంట్గా ఇట్లే ఇంకా మనం ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడతాం కదా, రీసెంట్గా ఇట్లా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఒక పిల్ల కామెడీ చేసింది. ఇట్లా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, మీ ఛానల్లో ఛాయిస్ ఇస్తారా నాకు, నేను మీ సబ్స్క్రైబర్ని ఇన్స్టాల్లో కూడా ఫాలో అవుతున్నా అని చెప్పింది. అయితే ఇప్పుడు ఏంటంటే కొందరు అమ్మాయిల ఫేక్ అకౌంట్ పెట్టుకొని అబ్బాయిలు వచ్చేస్తారు కదా, నేనుండి అమ్మాయి క్లారిటీ చెప్పు అంటే నేను ఆ అమ్మాయినే అని అన్నది. అయితే మరి ఎక్కడ ఉంటారు మీరు అని అడిగితే నేను ఇక్కడ రీసెంట్గా కాల్ చేస్తున్నా. హలో హలో, ఎక్కడున్నావు? ఇక్కడనే ఉన్నా. అవునా, నేను లొకేషన్ సెండ్ చేస్తా, అక్కడికి రా వీడియోస్కి. ఓకే ఓకే, ఫోన్ చేసినా ఆమె వస్తుంది ఇప్పుడు. హాయ్. గీమిన చూడన్న, గీ అమ్మాయి, ఇదే అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. అయితే మా అన్న ఈ అమ్మాయిని ఈ అమ్మాయి కోసం అంటే రమ్మని ఈ అమ్మాయి ఫోర్స్ ఏం కాదు, ఈ అమ్మాయికి ఇష్టం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వస్తా అని చెప్పింది. ఇప్పుడైతే మన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చింది. మరి అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తా. ఆమె పేరు పూజ. ఇప్పుడైతే ఇక్కడ రీసెంట్గా చదువుకుంటుంది. ఇక్కడ మన మేడ్చల్ సైడ్ చదువుకుంటుంది. అయితే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అన్నది. మళ్ళీ స్టడీకి ఏం ప్రాబ్లం కాదా అని అంటే, స్టడీకి ఏం ప్రాబ్లం కాదు, సండే ఫ్రీనే ఉంటుంది కదా, అప్పుడు వచ్చి వీడియోలు చేస్తాం మీ ఛానల్లో అన్నది. మరి నువ్వేమన్నా అడిగితే అడుగు. మరి ఇంతకుముందు ఎక్కడైనా చేశారా? ఎక్కడ చేయలేదు, ఇక్కడనే ఇప్పుడే ఫస్ట్ టైం ఇన్స్టాలో పరిచయం. కామెంట్ని చూసి వచ్చినాయి. వీడియోస్ చూసారా అంతకుముందు? చూసిన. అంటే ఇప్పుడు మేము చేసినాం కదా వీడియోలు, మా కంటెంట్ ఎట్లుంది అని అడుగుతున్నాడు. ఇట్లా అంటే మా వీడియోస్ ఎట్లా చూసారా? చూసి కామెంట్లో చూసారా? చూసిన, మీ వీడియోస్ చూసిన. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసిన, తర్వాత యూట్యూబ్లో చూసినప్పుడు మీ దగ్గర కూడా ఎవరు గర్ల్స్ లేరని చెప్పి నాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే నేను కూడా చేస్తాను మీ వీడియోస్లలో, అందుకే వచ్చిన అడుగుదామని. మేము కూడా చాలా రోజులకి ఒక గర్ల్స్ని ఎత్తుకున్నాం వీడియో చేయాలని. కరెక్ట్ టైంకి వచ్చారు మీరు. అంటే ఇంతకుముందు ఎక్కడ చేయలేదన్న. ఒకవేళ ఇప్పుడు మా టీంలో చేరడానికి మీకేం అభ్యంతరం లేదా? ఏం లేదు. మీ ఇంట్లో వాళ్ళు ఇట్లా ఏమన్నా వీడియోస్ చేయడానికి వాళ్ళకి చెప్పాలి, ఏమనుకోరు కదా? ఏం ఇబ్బంది లేదు కదా? ఏం ఇబ్బంది లేదు. అంటే మేము ఎప్పుడన్నా తీయాలనుకున్నప్పుడు కాల్ చేస్తే వస్తారు? వస్తా కంటిన్యూగా. మీకైతే ఎటువంటి ఇబ్బంది లేదు? సండే వస్తా. సండే అంటే మండే సాటర్డే వరకు కాలేజ్ ఉంటుంది కదా వాళ్ళకి, సండే ఫ్రీనే ఉంటుంది కదా. మనం కూడా సండేనే ఫ్రీగా ఉంటాం కదా డ్యూటీలోకి వెళ్ళినాక. ఇంకా ఆ రోజు వస్తుంది సండే రోజు. ఇంకా వచ్చినప్పుడు మనం వీడియోలు చేసుకోవాలి. ఆమె కూడా వీడియోలు చేస్తుంది కదా. ఆమె కొత్త కంటెంట్లోని కూడా ఇప్పుడు ఒక్కొక్కరు మైండ్ ఒక్కొక్కలాగా ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్పలేము, ఎవరి మీద ఏం చేసేది కూడా తెలియదు, మనకు తెలియదు కదా. అట్లా ఆమె కూడా కంటెంట్లో ఆలోచించే కెపాసిటీ కూడా ఆమెలో ఉంది, నాకు తెలుసు. సరే, ఓకే, మంచిగా మనకు కూడా మంచి టైం కలిసి వచ్చింది కదా. మనం కూడా కొత్త కంటెంట్లు క్రియేట్ చేయాలి. ఓకే, సరే తమ్ముడు, ఇప్పుడైతే మీరైతే కంటిన్యూ వస్తారు కదా? కంటిన్యూ కాదు, సండే వస్తా. నాకు సండేనే వీలు ఉంటుంది. సండేనే కానీ అంటే సండేనే కంటిన్యూ వస్తారా? మళ్ళీ సండే ఉంది నేను రాను అది అని మళ్ళీ హ్యాండ్ ఇస్తారా అని అడుగుతుండు. అట్లేమి, సండే అయితే వస్తా. ఓకేనా? ఓకే, చేస్తారు కదా? చేస్తా. మీరు ఉంటారు కదా? మేముంటాం. నేను ఒక్కదాన్ని పెట్టయితే వీడియో చేయం కదా. మీతో పాటు మొత్తం టీం మెంబర్స్ అంటే ఇంకా అందరం ఉండాల్సిందే కదా. చేస్తా. ప్రతి ఏ కంటెంట్ ఇచ్చినా మీకు ఓకే కదా? ఓకే, కానీ 4-5 అట్లా అయితే నైట్ అయినా నాకు కాదు. ఈవినింగ్ లోపు
ఈరోజు అయితే మా టీంలోకి అయితే ఒక కొత్త మెంబర్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈమె పేరు వచ్చేసి పూజ, ఇక్కడ బీటెక్ చేస్తుంది. అయితే ఈమెతోటి ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోలు వస్తాయి, కొత్త కొత్త కంటెంట్ తోటి మేము ముందుకు వస్తాం. మనం ఒక్కరు చెప్తే ఇద్దరు వాగితే అది